అన్నా నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను వాటర్ క్యాన్స్ అవి సప్లై చేస్తుంటాను. వాటర్ క్యాన్ సప్లై చేసిన చిన్న సైజ్ బిజినెస్. అవునండి. ఎలా ఉంది ప్రస్తుతం? పర్వాలేదు. పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, 100 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 100 రోజుల పరిపాలన? చాలా బాగుందండి. నాకు తెలిసినంతవరకు ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చాలా వరకు మెల్లింగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నపం చూసుకునేది, చంద్రబాబు గారి బాగా ఆయన్ని ఎంకరేజ్ చేస్తే ఆయన ఇంకా మంచి మంచి చేస్తారు. అది నేను మాత్రం అదొక్కటే కోరుకుంటున్నాను మీ అందరితో. ఏం చెయ్యలేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ అన్న. మరి నిజంగా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి మధ్యతరగతి వర్గాలకి పూర్తిగా అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి అది ఎవరు ఏమనుకున్నారో మనకు తెలియదండి. ఈయనైతే చేస్తానన్న మాటకి అన్నీ చేస్తున్నారు, స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే హడావుడి పడిపోయి అందరినీ ఇది చేయాలని కూడా కాదు ఆయనది. ఆయన ఉద్దేశం ఏంటంటే మెల్లింగా ఒక్కొక్కటి చేసుకుని రావాలనే ఆలోచన. నేను ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తాను ఇప్పుడు. ఎందువల్ల అంటారు? ఎందుకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది మీకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి? ఆ ప్రభుత్వంలో ఫీలింగ్స్ ఎక్కువ, ఈ ప్రభుత్వంలో ఫీలింగ్స్ లేవు. అక్కడ ప్రభుత్వంలో వచ్చేసి మా వాళ్ళకి నేను న్యాయం చేసుకోవాలనుకునే వాళ్ళు తప్ప అన్యాయం జరుగుతుంది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రజల గురించి ఆలోచించేది కాబట్టి మాలాంటి ప్రజలు కూడా బతకగలుగుతారు, బతకని ఇస్తారు అనే ఆలోచనతో మేము ఉన్నాం. అదే గనక నేనున్నట్లయితే గనక ఈ పాటికి అమ్మఒడి డబ్బులు నొక్కేవాడిని, లేదంటే తల్లికి దివిన బటన్ నొక్కేవాడిని, రైతు భరోసా డబ్బులు వచ్చాయి, లేదంటే గనక ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు ఆ పేదలందరికీ ఆ సంక్షేమ పథకాలు అందకుండా నాశనం చేశాడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి అది వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుంటున్నారేమో, మనకంత ఐడియా లేదండి. ఇప్పుడు మనం మంచిగా చేసే వాళ్ళ మీద ఇప్పుడు ఉన్న వాళ్ళు బురద జల్లడానికి చూస్తూ ఉంటారు. ఆ బురద జల్లుతున్నారని మనం ఆగిపోం కదా, మనం ముందుకు వెళ్తానే ఉంటాం. మన ప్రభుత్వం ఎప్పటికీ ముందుకు వెళ్తానే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. దాని నుంచి డైవర్ట్ చేయడానికి తిరుమలని రాజకీయ కేంద్రంగా వాడుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ వస్తుందన్న. ఇది నమ్మదగ్గ విషయమేనా? అది ఒకటే అండి, ఆ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అది నెయ్యి బదులు ఇంకోటి ఏదేదో వాడుతున్నారు అని అందరికీ తెలిసిందే. ఇవి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు పైకి రావడానికని ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం కామన్ కదా. అది మీకు తెలిసిందే, అది మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎంత చిన్న సూది లాంటి కన్నం కనబడిందంటే దాన్ని దబ్బడంలాగా పెద్ద చేసేసి చూసే రకాలు వీళ్ళు, అంతే. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి ఇస్తా అన్న సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, అది వాస్తవమేనా? ఆయన ఎగ్గొట్టలేదా? ఆయన ఇచ్చారు, అందరికి న్యాయం చేశాడు ఆయన. 99.99% అవును, వాళ్ళకి చేసుకుని ఉన్నాడేమో, మా వాళ్ళకి ఎవరికి చేయలేదు, చాలా వరకు అందలేదు. ఇప్పుడు ఇల్లు ఇచ్చానన్నారు, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇల్లు ఇచ్చానని పట్టాలు ఇచ్చారు, ఆ ఇల్లు చూపించమనండి. అందరు వాళ్ళు పొలాలు వేసుకుంటున్నారు, కబ్జాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవి ఇప్పించమని చెప్పండి. ఈయన ఇస్తానన్నారు, ఇచ్చారు, ఇచ్చినా కొన్ని ఇవ్వబోయాడు. ఇంతలో ఆయన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఆయన ఇవ్వలేకపోయాడు. ఆ ఇల్లు అలాగే ఉన్నాయి. ఆయన మళ్ళీ ఇప్పుడు మెల్లింగ్ చేస్తాడు కానీ ఒకేసారి పరిగెత్తి పాలు తాగలేము కదా, నిలబడి నీళ్లు తాగడం కరెక్ట్ కదా, ఆ విధంగా ఆయన ఉన్నారు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కక్ష సాధింపులు పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఒక పార్టీని కేంద్రంగా చేసుకొని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కువ అంటున్నారు. నిజమే అన్న ఈ ప్రభుత్వంలో? మధ్యవర్తులు ఎవరో ఒకరు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు సార్. ఇప్పుడు నా ప్రభుత్వంలో నేను అనుకుంటాను, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అంటారు. ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చేయలేదా? మీ ప్రభుత్వంలోనూ మీరు చేయట్లేదా? అంతే. ఎవరు చేసినా చేయకపోయినా మధ్యవర్తులను మనం గిల్లుతాం, వాళ్ళు తెచ్చిపోతారు, వాళ్ళు వచ్చేసి హడావుడి చేస్తుంటారు. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, కొసరోళ్ళు తన్నుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు అసలుకి సక్రమంగా పనిచేయట్లేదు, ఏకపక్షంగా పనిచేస్తున్నాయి అంటున్నారు, వాస్తవమేనా? ఎవరు భావిస్తారో లేదో తెలియదు కానీ అప్పుడున్నప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం ఒక్కటే ఆలోచించుకోండి మీరందరూ. ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా వరకు మెల్లింగ్ చేసిన 20-30% మాత్రం చాలా వరకు బాగుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఏదేదో మాట్లాడతారు, ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నైనా మళ్ళీ బురద జల్లి ఏదో సానుభూతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఒక్కసారి ఊహించండి చాలు. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, ఆ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఫర్దర్ వస్తే ఎలా ఉంటుంది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు గారే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు గుంటూరుకు డెవలప్ చేయాలనుకున్నారు, నన్ను ఒక్కసారి చూడు అని ఒక్కసారి చూపించాడు ఆయన. ఆయన కోట్లకి ఇది కట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చారు, చూడండి, ఈయన ప్రభుత్వం ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం.
2029లో మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇంతకింత కసి తీర్చుకుంటాను అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అది జరిగే పనే అంటారా? కక్ష తీర్చుకోవడానికే రావాలి మీరు. కక్ష తీర్చుకోకుండా ప్రజలకు ఏదో న్యాయం చేయాలని వస్తే ఎవరైనా ఇస్తారు. ఒక్కసారి చూడమని అన్నారు కాబట్టి మీ అందరికీ ఇచ్చారు ఒక ఛాన్స్. ఇచ్చినందుకు మీరు ఏం చేయగలిగారు? ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన్ని కించపరిచి మాట్లాడారు. ఏదో పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఆయన పడ్డాడు, మళ్ళీ లేచాడు. లేచి ఆయనదేంటో ఆయన నిరూపించుకుంటున్నారు. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు గడిచిన ఈ నెల రోజులుగా జరుగుతున్న వరద సంఘటనలు, విజయవాడ వరదలు కానివ్వండి, లేదంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని కానివ్వండి, ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వం మీద ఏదో ఒకటి వస్తానే ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అలాగనే చంద్రబాబు గారి మీద చాలా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆయన ఎంత కష్టపడ్డారో, రాత్రి పగళ్ళు బోట్లు వేసుకుని వెళ్ళారా లేదా, చూసారా లేదా అందరికీ తెలుసు. ఆ విజయవాడ జనానికి కదా వెళ్ళింది. అలా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు వీడియోలు తీసుకునే వాళ్ళు నేను తీసుకుంటూ ఉంటారు. అందరు చాలామంది సెల్ఫీలు తీసుకుంటారు. తీసుకోవద్దని ఎవరు అనరు కదా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చేశారో లేదో మీ అందరికీ తెలుసు. మీ హృదయానికి తెలియాలి. చేయని వాళ్ళు ఎవరో తెలుసు. వచ్చి పలకరించి వెళ్ళిన వాళ్ళు కూడా మీకు తెలుసు. ఏమి ఇచ్చారు మీకు? ఈయన ప్రభుత్వంలో ఈయన చేయకపోయినా పబ్లిక్ని మంచి చేసి అయ్యా మీరు వెళ్ళండిరా, మీరు వెళ్ళి ఇవ్వండిరా అని ఆయన చెప్పగలగబట్టే కదా మిగతా వాళ్ళందరూ డేర్ చేసి వెళ్ళగలిగారు. ఓకే, మరి ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వం చాలా వరకు బెస్ట్ అనిపిస్తుందండి ఆ ప్రభుత్వం కన్నా. ఎందుకంటే అప్పుడు పార్షియాలిటీ మెంటాలిటీ ఉండదు. నాది మా వాళ్ళు అనుకునేది ఉండేది. ఇది మన వాళ్ళు అనుకున్నది వేరు, మా వాళ్ళు అనుకున్నది వేరు. అలా ఉన్నారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ.